యాతమేసి తోడినా ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు, గాలి సిరి కొడితే ఏ దీపముండదు. ఏటే ఇన్నాళ్ళు కల్తీ లిక్కర్ అమ్మిన డబ్బులతో జామ్ జామ్ అంటూ ఎంజాయ్ చేసిన జోగి రమేష్ ఇప్పుడు బొక్కలకెళ్ళి చిప్పకొడు తింటున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, జోగి రమేష్ను ఊరకనే అరెస్ట్ చేయలేదు పోలీసులు. చాలా లోతుకే తవ్వారట, వ్యవహారాలన్నీ బయటికి లాగారట. కేవలం ఆ అద్దెపల్లి జనార్దన్ ఇచ్చిన ఈ ఊరం ప్రకారమే అరెస్ట్ చేయలేదు. జోగి రమేష్ తమ్ముడిని కూడా గట్టిగా జాడించి మొత్తం కూపీ లాగాకే అన్నతో కలిసి అతగాడిని కూడా బొక్కలో ఎట్టారు. ఆ అద్దెపల్లి చెప్పిన వివరాలన్నీ అట్టుకుని అట్ట 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 మొత్తం బండారం అంతా బట్టబయలు చేసేశారు. కల్తీ లిక్కర్ తయారు చేసినట్టు ఆధారాలే కాదు, వాళ్ళిద్దరి మధ్య డబ్బుల పంపకాలు కూడా జరిగాయని తేలిందట. తమ్ముడిని పావులా వాడుకొని కల్తీ మందు దందా చేశాడట జోగి రమేష్. తమ్ముళ్ళు సాగనగిపోవాలంటే ఇదిగా జోగి రమేష్ లాంటి అన్నయ్యలు ఉండాలి అందరికీ అనుకుంటున్నారు ఇప్పుడు జనం అంతా. నిజానికి వైసీపీ హయాంలో జోగి రమేష్ ఆడిందే ఆట పాడిందే పాట. గొట్టాల ముందుకు వచ్చాడంటే చాలు నోటికి ఎంత వస్తే అంత వాగేవాడు. చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు కూసేవాడు. జగనన్న అండ చూసుకొని విచ్చలవిడిగా నకిలీ మందు తయారు చేయించి ప్రజల ఆరోగ్యం పాడయ్యేలా చేశాడు. కల్తీ మందు అమ్మి కోట్లు కూడబెట్టారట. ఒక్క కృష్ణా జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా జోగి రమేష్ తయారు చేయించిన కల్తీ మందు అమ్మకాలు జరిగాయంటున్నారు. ఆ కల్తీ మందు తాగి ఎంతమంది ఆరోగ్యాలు పాడయ్యాయో, ఎంతమంది చనిపోయారో వాళ్ళ ఉసిరే జోగి రమేష్ మెడకు చుట్టుకుంది ఇప్పుడు. పైగా తాను తప్పుడు పనులు చేసి ఆ నింద కూటమి ప్రభుత్వం మీద వేయాలని చూశాడు. అట్టా తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. నకిలీ మందు కేసుతో జోగి రమేష్ పాత వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి. అప్పట్లో చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేశాడు, అగ్రిగోల్డ్ భూములు కాజేశాడు. అయినా సరే ఆ కేసులే అరెస్టుల దాకా వెళ్ళలేదు. కానీ అదే అలుసు అనుకుని ఈసారి ఏకంగా ప్రభుత్వాన్ని ఇరికించాలని పెద్ద ప్లానింగ్ చేశాడు జోగి. మొత్తం రాటం అంతా కల్తీ మందు అమ్ముతున్నారనే రేంజ్ లో నిందలేయాలని చూశాడు. అందుకే ప్రభుత్వం చాలా సీరియస్ అయిపోయినది. పక్కా ఆధారాలతో అయ్యగారిని కటకటాల్లోకి పంపించారు. ఎటైనా వైసీపీ లీడర్లంతా ఇంతేనా ఏటే, వాళ్ళు వేరే వాళ్ళని సిక్కుల్లో పడేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళే సిక్కుల్లో పడుతుంటారు. అంతకుముందు ఆ వంశీ ఇంతే తనకు తానే అడ్డంగా బుక్ అయిపోనాడు. ఈ చిత్రమైన విషయం ఏంటంటే జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం అన్యాయం అక్రమం అంటూ జగనన్న దగ్గర నుంచి మిగతా వైసీపీ లీడర్లంతా మొత్తుకుంటున్నారు. వాళ్ళను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గురువింద తన నలుపుతా ఎరగదన్నట్టు ఈ వైసీపీ లీడర్లకి ఇంకెప్పుడు బుద్ధి వస్తుందో ఏటో అనుకుంటున్నారు ఇప్పుడు ఏపీ జనాలు. ఏటైనా జోగి రమేష్ ఇప్పుడు అప్పుడే బయటకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఆయన ఓరి పులుసు మొత్తం కారిపోయాకే ఏదో ఒకటి తేలుతుంది. అప్పటిదాకా నా దారి ఎడారి నా పేరు బికారి ఇదిగా ఎట్టగా ఉంటది వ్యవహారం.